హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి ఒకసారి. ఈరోజు వచ్చేసి సాబుదానా మ్యాంగో కీర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా సాబుదానా తీసుకొని మీకు ఇష్టమైన 1/4 కప్పు తీసుకొని మంచిగా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కానీ నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకొని మంచిగా వాష్ చేసి పీల్ చేసి ఇలా ముక్కలుగా కానీ తరుక్కోండి, లేదంటే పల్ప్ కానీ చేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. అడుగున కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే పాలు పోస్తాం కదా, అడుగంటకుండా కొన్ని పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను పావు లీటర్ కొంచెం పైన పాలు పోసుకుని ఉంటాను. ఆ పాలు బాగా ఉడకాలన్నమాట, మసలాలి. అంతవరకు కూడా మసలిద్దాము. పాలని మసిలిన తర్వాత అందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి సాబుదానా, అది వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కూడా. ఇలా ఉడికాయి కదండి సాబుదానా. ఇప్పుడు అందులో మనం షుగర్ వేసుకుందాము. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. మంచిగా సాబుదానా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి సాబుదానాని. ఇంకా దగ్గర పడేంత వరకు కూడా. మీకు కావాలనుకుంటే కార్న్‌ఫ్లోర్ పౌడర్ కూడా వాటర్లో కలిపి వేసుకోవచ్చు. పాలలో కానీ కలిపి వేసుకుంటే దగ్గర పడుతుంది. దీన్ని ఇప్పుడు చల్లారనిచ్చి 1 అవర్ పాటు ఫ్రీజర్లో ఉంచుకుందాము. మంచిగా కూల్ ఎక్కుతుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ ఇప్పుడు చూడండి, కూల్గా ఉంచాను, నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 అవర్ తర్వాత అందులో నేను మ్యాంగో పల్ప్ వేసుకుంటున్నాను. నేను ముక్కలు తరిగి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పల్ప్ కూడా వేసుకోవచ్చు. నేను ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర జ్యూస్ ఉందండి, ఆ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అంతా మంచిగా కలిసిపెట్టేటట్టు కూడా వేసుకోవచ్చు. మీరు 1 కానీ 2 కానీ, మీరు మ్యాంగో ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీకి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీన్ని కూడా 2 అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 అవర్ సరిపోతుందండి. 1 అవర్ తర్వాత ఇలా సర్వ్ చేసుకోవాలి. మనం చేసుకున్నాం కదంటే సాబుదానా మిశ్రమాన్ని అందులో వేసి ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదండి. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మ్యాంగో ముక్కల్ని కూడా పైన వేసుకొని మంచిగా డెకరేటింగ్గా చేసుకోవాలి. దానిపైనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైనన్ని. నేను చిన్నగా తరుగుకొని వేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.